పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి, బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు, అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చివేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటిలో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిది ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకు జాంకాయ ఉంది, మనకు యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పడుకుని సచ్చూరుకుంటాడు, లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో, చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు, వంకాయలు వేసి ఒక ఫ్రై కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటారు అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా, తెల్లారులేస్తే చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్. సేమ్ క్వశ్చన్, 300 గ్రాముల ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిన దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే, దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడిగుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే, పెద్ద ఏనుగు ఉందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండగ చేసుకోండి అని చెప్పటం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ల పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి విఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియక క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండిరా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు రా చెప్పండిరా. ఒకటి పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు. కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే కోకోనట్ అని పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు. దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 ఏళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్క కళ్ళింటో నెయ్యిగా అత్తన్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలుగా ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మెషినెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మెషిన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా?
ఒక పుల్లగా ఒక రసం మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద ఉంటుంది, చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపోతుంది. అదేంటి ఇదే కాయ అలా ఎలా అయింది? ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది, రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్, నా కొబ్బరి పాలు ఇక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి, మిగిలిన కాయలు ఎండబెట్టండి, చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి, చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి, అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ కడైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు, దేనికి? అందులో మోనోటెర్పనల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది, మెదడు కామ్నెస్ ప్రశాంతతనిస్తుంది, అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఒక రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరివుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరు మోడర్న్ తొక్కలో దిగేం రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కానీ పెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కానీ పెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నావు పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరమైన నేరం చేసావు. ఏదో ఒక కుర్తుపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలవిడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు, అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంది. మీకట్టు నిలబడద్దురా? నిలబట్టం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. అయితే డయాబెటీస్ ని టైప్ 1 కానీ టైప్ 2 కానీ పూర్తి స్థాయిలో తగ్గిస్తారు. అమ్మ టైప్ 1 అనేది గుర్తుపెట్టుకోమ్మా, ముళ్ళ కంచి మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 2 అనేది తీగ మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 1లో కూడా చెప్పాను కదా, 70% మందికి మళ్ళీ తీగ మీద ఆరేసిన చీరే, 30% మందికి మాత్రం డీకే అని ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది ఒక కండిషన్. టైప్ 1 రావటాన్ని ఎలా చెప్పలేరు. ఇది ఈ పిల్లడికి ఎందుకు వచ్చింది, ఆ పిల్లడికి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? దానికి ఉంటాయి, ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయి. దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళు కనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఆ ఎక్కువ టైం అనేది వీళ్ళ మీద 1 నెల ఎక్కువ పట్టచ్చు, 6 నెలలు ఎక్కువ పట్టచ్చు, 2 సంవత్సరాలు ఎక్కువ పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ పీరియడ్లో కూడా వాళ్ళు ఇన్సులిన్తో ఉండరు. అసలు ప్రమాదం ఇన్సులిన్ వాడే పిల్లలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడినాక అనేక మంది కిడ్నీలు పోతాయి, కిడ్నీలు మారుసాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీలు డొనేట్ చేయాల్సిన కర్మ వస్తుంది. వాళ్ళ బాధ వర్ణాతీతం, అనేక ఆర్గాన్లు ఫెయిల్ అవుతాయి. అంటే అందరికీ కాదు, చాలా మంది జరుగుతుంది. చిన్న పిల్లలకి వచ్చింది సార్, మీరు ఎట్లా తగ్గిస్తారు? ఇన్సులిన్ ముందు వీడియో చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను తగ్గించను, వాళ్ళ అమ్మ తగ్గిస్తుంది. ఏ పిల్లడికైతే వస్తుందో వాళ్ళ అమ్మే తగ్గిస్తుంది. వాళ్ళ అమ్మకి ఎలా తగ్గించాలో నేర్పుతా. 3 గంటల వీడియో నాది వీఆర్కి ఎక్స్క్లూజివ్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే వీడియో ఉంది. ఆ వీడియోలో అరటి పండు వచ్చినట్టు ఒబేసిటీ గురించి సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్, అల్లోపతి, డయాబెటిస్, ఒబేసిటీ గురించి చెప్పే అబద్ధాల సైన్స్ పాతాళంలో ఉంటే, నేను తగ్గించి లక్షల మిలియన్ల మందికి 100% సక్సెస్ రేట్ తగ్గి చూపించింది ఆ సైన్స్ దానిపైన ఉంటుంది. అది చూడండి, అది చూపిస్తా.
నేను క్రాస్ చేస్తా వాళ్ళని, చెప్తాను ఇన్సులిన్ పారంచుతా, అది ఏదైనా సరే. మీరు చెప్పిన విని కూడా చాలా మంది డైటీషియన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పే ఉంది. సో అమ్మ రాఘవేంద్ర గారు సినిమా తీశాడు అనుకోమ్మ, రాఘవేంద్ర గారి శిష్యులు ఎంతమంది ఉన్నారు? రామ్ గోపాలవరం సినిమా తీశాడు, చాలా మంది శిష్యులు వచ్చారు ఆయనకి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి. రామ్ గోపాలవరం కంటే పూరి జగన్నాథ్ గారు ఎక్కువ ఇట్లు ఇచ్చాడు కదా, అందుకని రామ్ గోపాలవర్మ ఇది అవుద్దా అంటే వాళ్ళదే వచ్చేవాడు వస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వచ్చేవాళ్ళలో ఎవరో కూడా నా శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు ఇంకోళ్ళు నన్ను చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఒబేసిటీలో ఉండాల్సిందే వాళ్ళు. ఆ ఒబేసిటీ కూడా ఎంత, నా డైట్ నేను చెప్పిన స్థాయిలో 100 వంతు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక కళ్ళు లేని అతను ఉన్నాడమ్మా ఒంగోలు ఒక ఆయన, నా వీడియోలను 100 కిలోల పైన తగ్గాడు. ఎందుకంటే విజయం నేనే ప్రోగ్రామ్ వెళ్ళాల్సిన నన్ను కలవాల జీవితంలో, నా వీడియోలు విని కనీసం కళ్ళతో కూడా చూడలే. ఈ 110 కిలోలు 150 కిలోలు దగ్గర లక్షల్లో ఉన్నారు. ఆడాళ్ళలో 50-60 కిలోలు తగ్గడంటే 3 నెలలు 4 నెలల్లో మిలియన్ ఏ ఊర్లో లేరు, ఏ సందులో లేరు. నాకు వీళ్ళు కాదు కదా, అలా వీళ్ళు ఒబేసిటీనే కదా, వాళ్ళు క్యాన్సర్ చేయగలరా, డయాలసిస్ అని బయట తీసుకురాగలరా, అలానే లివర్ డిసీజులు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉండేది నెలలో తీసుకురాగలరా, చేయలేరు కదా. నేను మొన్న మీ సెంటర్ విజిట్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు, అందరు ముఖాల్లో ఆనందంగా అనిపిస్తుంది, అట్లా తగ్గింది ఇట్లా తగ్గింది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. బయట బోర్డు చూస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ డిసీజులు అన్నీ ఉన్నాయి. ఏంటి డైట్ తో ఇన్ని డిసీజులు? నీకు రహస్యం చెప్పరమ్మా, ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే ఉన్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆర్థోపెడిస్ట్ ఉంటాడు, అతను కాళ్ళు ఇరినాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా ఎవరు రారు. పెద్ద గైనకాలజిస్ట్, తోపు గైనకాలజిస్ట్, ఓన్లీ గైనకాలజీ ప్రాబ్లం వాళ్ళు వస్తారు. పెద్ద కార్డియాలజిస్ట్ జీవితంలో కనీసం రూట్ కెనాల్ కూడా ఎవరు ఆయన దగ్గర ఎందుకు వస్తారు. కానీ రామకృష్ణ వాడిని నమ్మి క్రాన్స్ డిసీజ్ నాడు వస్తాడు, రొమటైడ్ ఆర్థరైటిస్ వాడు వస్తాడు, ఆ ట్రైగ్లిజరైడ్స్ 4747 వస్తాడు, కాల్షియం స్కోరు 5000-6000 ఉన్నాడు వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు వస్తారు, అన్ని డయాలసిస్లు. అంటే నన్ను ఒక హెల్త్ గురువుగా అనుకుని వస్తారు. ప్రతి జబ్బున్నాళ్ళు ఒబేసిటీ దగ్గర నుంచి ప్రతి జబ్బులు వస్తారు. ఇప్పుడు అట్లా కూర్చుంటారు కదా, ఎలాగ చూస్తాను. మా డాక్టర్లు అంతా చూసేసిన తర్వాత ఆ కూర్చుని నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత దమ్ము కాకపోతే నా డైట్ గురించి. నిజానికి ఇప్పుడు ఆడొచ్చి కనుక తగ్గలేదు నాకని రివ్యూ చెప్పాడు, రివ్యూ చూస్తాను నేను అంత 60 మంది ముందు, 60 మంది 60 రకాల వాళ్ళు, వాళ్ళ ముందు నేను ఓపెన్గా ఒక అతను రివ్యూ చూశాను అనుకో, నిజంగా నాకు తగ్గలేదు అనుకో, నాకు వాళ్ళంతా వెళ్ళిపోతారు. మరి నేను ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతమంది ముందు చూస్తాను. నేను నాకు తగ్గలేదని చెప్పే సీనే లేదు. వీఆర్ కడైతే ఇంపాసిబుల్. అక్కడ 2 అవుతాడు, ఒకటి సవ్యంగా చేశాడు అనుకోమ్మ, టెస్టిమోనియల్ అవుతాడు, ఇలా చేయాలని చెప్తా. సరిగ్గా చేయలేదనుకో, సెకండ్లో క్రాస్ చేసి నువ్వు ఇది చేయలా నిలబెట్టి వేరే వాళ్ళకి లెసన్ అవుతాడు. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డిఫరెంట్ డిసీజులని అందరిపై నేను ఓపెన్గా చూడగలను.